హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై తెలుగు కోట్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ చేయండి. ఈరోజు మనం చూసేది దొండకాయ ఫ్రై అండి. తమ్నైల్లో చూసాం కదా. వాటికి గాను దొండకాయలు, ఉల్లిపాయ తీసుకోవాలండి. దొండకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్ 1 ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్నాక నేనైతే 3 స్పూన్స్ వరకు వేసుకున్నానండి ఆయిల్ కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి కాబట్టి నేను అలా వేసుకున్నాను. ఆయిల్ తక్కువ వాడేవాళ్ళు తక్కువైనా వేసుకోవచ్చండి. 1 స్పూన్ 2 స్పూన్స్ అలా అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ అలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కూడా కొంచెం వేగిన తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఆనియన్ అండ్ కరివేపాకు ఈ రెండు కలిపి వేసి కదుపుతూ ఉండాలండి. కొంచెం ఒక 2 నిమిషాలు అలా కదుపుతూ ఉండాలి. కొంచెం వేగనిస్తూ ఉండాలి. అలా కొంచెం వేగిన తర్వాత అలా కొంచెం వేగనిస్తూనే ఉండాలండి. అలా కొంచెం వేగిన తర్వాత అండి మనం దొండకాయ ముక్కల్ని వేసుకోవాలండి. అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కల్ని అందులో వేసుకోవాలి. అందులో వేసుకున్నాక అటు ఇటు తిప్పుతూ ఉండాలండి గెరిటతో, లేకపోతే అడుగంటేస్తుంది. అలా ఆనియన్ అండ్ దొండకాయ రెండు కలిసేలాగా తిప్పుతూ ఉండాలి. అలా ఒక 10 నిమిషాల వరకు పడుతుందండి టైము ఇవి మొత్తం వేగటానికి. అలా తిప్పుతూనే ఉండాలండి. నేనైతే హైలో ఉంచేసి చేస్తున్నానండి కర్రీని. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నానండి. నెక్స్ట్ మనం పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకున్నాక మొత్తం కలుపుకోవాలండి. అలా గెంటెతో కదుపుతూ ఉండాలండి. అడుగంటనివ్వకుండా చూసుకుంటూ ఉండాలి. హైలో పెట్టేసుకున్నానండి నేనైతే. అలా కదుపుతూనే ఉండాలండి వేగేంత వరకు ముక్క. మధ్యలో అడుగంటనివ్వకుండా చూసుకోవాలి. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి. మీ ఒక లైక్ ద్వారా చాలామందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలా కొంచెం వేగిన తర్వాత అండి మనం అలా వేగనిస్తూనే ఉండాలి. చూసారు కదండి, బాగా వేగినాయి కదా ముక్కలు. ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి. నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నానండి కారము. ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకోవాలి అందులో. అలా తిప్పుతూ ఉండాలండి. కారం వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉంచనవసరం లేదండి. అలా కొంచెం వేగిన తర్వాత ఇంకా కట్ చేసుకోవటమేనండి మన స్టవ్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.